హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను టీవీస్ మీద అయితే వీడియో చేస్తాను. ఏ రేంజ్లో అంటే 32 రేంజ్లో ఏది బెస్ట్ ఆఫర్ ఉంది అండ్ 40, 43, 50, 55 ఇంచెస్లో ఏవైతే బెస్ట్ డీల్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో రెండింటికి కలిపి నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. టీవీ ఎవరైతే కొనాలనుకున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా టీవీ కొనాలనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే షేర్ చేస్తుండండి. ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవాలనుకుంటే మీరు యాక్సిస్ బ్యాంక్ కానీ లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ కార్డు ఉండాలి. అదే మీరు అమెజాన్లో కొనుక్కోవాలనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు ఉండాలి. అప్ టు 3000 వరకు వీళ్ళు కూపన్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకి 32 ఇంచెస్ టీవీ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 32 ఇంచెస్లో మనకి బెస్ట్ ఆఫర్ ఏదైతే ఉందో అది రియల్మీ టీవీ నియో అనమాట. సో ఇది నాన్ ఆండ్రాయిడ్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ అయితే కాదు, అది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఇది బిలో 10,000 లోపే వచ్చేస్తుంది. 9,899 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఇది హెచ్డి రెడీ టీవీయే. సో మిగతా అన్ని ఫీచర్స్ సేమ్ గానే ఉంటాయి, బట్ ఆండ్రాయిడ్ సపోర్ట్ అయితే ఉండదు అనమాట. స్మార్ట్ టీవీయే, బట్ ఆండ్రాయిడ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే 32 ఇంచెస్లోనే ఆండ్రాయిడ్ టీవీ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు, ఆండ్రాయిడ్ టీవీ తీసుకోవాలనుకుంటూ ఉంటారు. సో వీళ్ళ కోసం 32 ఇంచెస్లో బెస్ట్ డీల్ ఏంటంటే రియల్మీ టీవీ హెచ్డి రెడీ అనమాట. సో ఇది వచ్చేసరికి 11,249 రూపాయలు అయితే పడుతుంది. రెగ్యులర్ ప్రైస్ చూసినట్టయితే ఇది 13,000 14,000 దాకా ఉంటుంది. బట్ వీళ్ళు ఆఫర్లో 11,249 రూపీస్కి అయితే తీసుకొస్తారు. ఇవన్నీ కూడా మీరు ఏవైతే వాళ్ళు ఇస్తున్నారో కూపన్ ఆఫర్స్ కానీ లేదంటే బ్యాంక్ ఆఫర్స్ కానీ, సో ఇవన్నీ మీరు యాడ్ చేసుకుంటేనే మీకు ఈ ఆఫర్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇదే రేంజ్లో అంటే 32 ఇంచెస్ రేంజ్లోనే ఐఫాల్కన్ ఉంది. సో ఇది టీసీఎల్ సబ్ బ్రాండ్ అనమాట. ఐఫాల్కన్ కూడా మంచి బ్రాండే, కాకపోతే మనకి సర్వీస్ అనేది ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీలో ఉండదు. సో ఇది కూడా మనకి యాక్చువల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12,000 రూపాయలు అయితే పెట్టారు. కార్డ్ యూజ్ చేసి దీన్ని పర్చేస్ చేసినట్టయితే 10,349 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతే 40 ఇంచెస్ రేంజ్లో 2 టీవీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకటి ఎంఐ టీవీ హారిజన్ ఎడిషన్, ఇంకొకటి OnePlus టీవీ అనమాట. ఇవి రెండు కూడా ఫుల్ హెచ్డీ వస్తాయి, 4K అయితే రావు. 40 ఇంచెస్ కాబట్టి ఫుల్ హెచ్డీలోనే వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంఐ టీవీ హారిజన్ ఎడిషన్ 40 ఇంచెస్ టీవీ చూసుకున్నట్టయితే ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి 24,000 దాకా ఉంటుంది. బట్ వీళ్ళు ఆఫర్లో 22,000కి తీసుకొచ్చారు. అది కూడా మీరు కార్డ్ యూజ్ చేసి కనుక ఇది పర్చేస్ చేసినట్టయితే మీకు 19,249 రూపాయలు అయితే పడుతుంది. ఇది 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అనమాట. ఇది కూడా మనకి ఫ్లిప్కార్ట్లోనే అవైలబిలిటీలోకి అయితే ఉంది. సో మీరు ఎవరైనా 40 ఇంచెస్లో కనుక టీవీ తీసుకోవాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ దీంతోపాటు ఇంకొంచెం ప్రీమియంగా ఉండాలి అంటే ప్రీమియం బ్రాండ్ వైజ్ కొంచెం ప్రీమియంగా ఉండాలనుకుంటే కనుక OnePlusకి అయితే వెళ్ళండి. OnePlusలో కూడా సేమ్ ఇవే ఫీచర్స్ ఉంటాయి. బట్ ఇది కూడా మీకు 19,750 రూపీస్ అయితే పడుతుంది. అది 19,200, ఇది 19,700. జస్ట్ మీకు ఒక 500 డిఫరెన్స్ ఉంటుంది. ఇదే రేంజ్లో మనకి టీసీఎల్లో కూడా ఉంది 40 ఇంచెస్లో. సో టీసీఎల్లో కూడా మంచి ఆఫర్ అయితే ఉంది. ఇది డీల్ బ్రేకర్ అని చెప్పను కానీ తక్కువ ప్రైస్లో వచ్చే 40 ఇంచెస్ టీవీ అనమాట. సో డీల్ బ్రేకర్ అని ఎందుకంటే అంటే ఇది యాక్చువల్గా మనకి 19,000 ఉంటుంది, వీళ్ళు 18,000కి తీసుకొచ్చారు. జస్ట్ 1,000 రూపీసే మనకి ఆఫర్ అయితే ఇచ్చారనమాట. అండ్ మీకు కార్డ్ ఆఫర్ కూడా ఉంటుంది, 1,000 రూపీస్ కూపన్ ఆఫరే. కార్డ్ ఆఫర్ కూడా ఎక్స్ట్రా అప్ టు 1500 వరకు ఉంటుంది. మీకు 17,000 చేంజ్ అయితే పడుతుంది కార్డ్ ఆఫర్ ఈ కూపన్ ఆఫర్ రెండు కలుపుకుంటే. ఇది కూడా మీకు 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ఇది కూడా మీకు డిటిఎస్ హెచ్డికి సపోర్ట్ చేస్తుంది. ఇన్స్టాలేషన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. అదే మీకు ఎంఐ కానీ రియల్మీ కానీ OnePlus కానీ ఇవైతే ఇన్స్టాలేషన్కి ఎక్స్ట్రా అయితే పే చేయాలి. అది మీరు పర్చేస్ చేసినప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ రేంజ్ చూసుకున్నట్టయితే మనకి 43 ఇంచెస్ రేంజ్లో ఒక డీల్ బ్రేకర్ అయితే ఉంది. అది కూడా మనకి ఫుల్ హెచ్డీఏ, 4K అయితే కాదు. 4K ఇచ్చినట్టయితే ఇంకా బాగుండేది, మంచి డీల్ అయ్యేది. బట్ ఇది ఫుల్ హెచ్డీఏ. ఇది కూడా రెడ్మీ 40 ఇంచెస్ టీవీ అనమాట. 20W డిటిఎస్ హెచ్డీకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. సో దీని యాక్చువల్ ప్రైస్ చూసినట్టయితే 23,499 రూపాయలు అయితే ఉంటుంది. కార్డ్ ప్లస్ కూపన్ ఆఫర్ మనం యాడ్ చేసుకున్నట్టయితే 20,499 రూపాయలకి అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. 20,500లోనే అంటే మీకు 20,000లోనే 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ వస్తుంది. రెడ్మీ బ్రాండ్లో మీకు 24,000కి అయితే అవైలబుల్గా ఉంది. మీకు 43 ఇంచెస్ 4Kలో కావాలనుకుంటే అమెజాన్ బేసిక్స్ కూడా 43 ఇంచెస్లో అల్ట్రా హెచ్డీ టీవీ అయితే తీసుకొచ్చింది. బట్ ఇందులో మనకి ఆండ్రాయిడ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇది మీకు 22,000
499 రూపాయలకి అయితే వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ చూసినట్టయితే 24,499 ఉంటుంది. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో బుల్టిన్ అలెక్సా సపోర్ట్ అయితే ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ అయితే ఉంటుంది ఇందులో. ఇది 1.5 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. అమెజాన్ బేసిక్స్ కూడా మంచి బ్రాండే, కాకపోతే మనకి ఆండ్రాయిడ్ సపోర్ట్ అయితే ఉండదు. ఆండ్రాయిడ్ సపోర్ట్ కావాలంటే మీరు ఎంఐలో తీసుకోవాలి 4K టీవీ. అండ్ నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే మనకి 50 ఇంచెస్ లో రెడ్మీ టీవీ అయితే ఉంది. 50 ఇంచెస్ 4K అల్ట్రా హెచ్డి టీవీ. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్టయితే 32,999 రూపాయలు అయితే ఉంటుంది. బట్ వీళ్ళ ఆఫర్లో మనకి కూపన్ ప్లస్ కార్డ్ ఆఫర్ కలుపుకొని 26,500 అయితే వస్తుంది. అండ్ ఈ టీవీ కొన్న వాళ్ళకి అమెజాన్ ఎకో డాట్ని 500K వీళ్ళు అయితే సేల్ చేస్తున్నారు. మామూలుగా దీని ప్రైస్ 2,000 3,000 ఉంటుంది. సో అమెజాన్ ఎకో డాట్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇది ఒక స్మార్ట్ స్పీకర్ అనమాట, బ్లూటూత్ స్పీకర్. నెక్స్ట్ టీవీ చూసుకున్నట్లయితే మనకి హైసెన్స్ నుంచి ఇది 50 ఇంచెస్ 4K ఆండ్రాయిడ్ టీవీ అనమాట. 30 వాట్ సౌండ్ అవుట్పుట్ ఇచ్చే స్పీకర్స్ ఉంటాయి. ఇంకా డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో దీని యాక్చువల్ ప్రైస్ చూసినట్టయితే 28,499 ఉంటుంది. బట్ వీళ్ళు ఆఫర్లో 25,249 రూపాయలకి అయితే వస్తుందని చెప్పి వీళ్ళైతే పోస్టర్ పెట్టారు. సో ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఫైనల్ టీవీ చూస్తుంటే మనకి 55 ఇంచెస్. ఇందులో మనకి థామ్సన్ అయితే మంచి డీల్ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 30 వాట్ సౌండ్ అవుట్పుట్ ఇచ్చే స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, అండ్ HDR10కి కూడా సపోర్ట్ చేస్తుంది ఈ టీవీ. సో దీని రెగ్యులర్ ప్రైస్ చూసినట్టయితే 35,999 రూపాయలు పెట్టారు. బట్ వీళ్ళు ఆఫర్లో మనకి కార్డ్ ఆఫర్ యాడ్ చేసుకున్నట్టయితే 33,999 రూపాయలు పడుతుంది. ఇందులో 1.75 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. 55 ఇంచెస్ మనకి 35,000 లోపే వచ్చేస్తుంది కాబట్టి అది కూడా మనకి 4K వస్తుంది. సో ఇది చూడడానికి కూడా లుక్స్ వైజ్ చాలా ప్రీమియంగా ఉంది. కింద గోల్డ్ ఫినిష్ ఇచ్చారు. అండ్ దీని టీవీ స్టాండ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇవి నేను పిక్ చేసిన బెస్ట్ టీవీ డీల్స్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో. సో మీకు ఏ టీవీ నచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ టీవీకి సంబంధించిన మొత్తం అన్ని లింక్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ, లేదా మీ కొలీగ్స్లో కానీ ఎవరైనా టీవీ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూసినట్టయితే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అంటే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.